'మిరాయ్' మూవీ రివ్యూ. ఈ మూవీ నేను థియేటర్‌లో మిస్ అయ్యా. సో, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇక మూవీ ఎలా ఉందంటే అసలు కేక్ అంతే. ఏ బిగ్ గ్రాండ్ స్కేల్ విజువల్ వండర్ బేస్డ్ ఆన్ అవర్ పురాణాస్, మహాభారత అండ్ రామాయణ. అసలు ఈ యొక్క మూవీ బడ్జెట్ 60 క్రోర్స్ అంట. 60 క్రోర్స్ బడ్జెట్‌కి ఈ రేంజ్ విజువల్స్ అంటే అసలు మామూలు కాదు. కొన్ని విజువల్స్ ఉంటాయి ఈ యొక్క మూవీస్‌లో. వాటి ఒక సీజీ షాట్స్ ఉంటాయి. అసలు వేరే లెవెల్‌లో ఉంటాయి. కొన్ని 300, 400, 500 క్రోర్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్‌లో ఉండే గ్రాఫిక్ ఫిలిమ్స్ ఇంత తక్కువ బడ్జెట్‌లో అసలు కార్తీక్ కట్టమని తీసుకొచ్చాడంటే అసలు మామూలు విషయం కాదు. ఇది తప్పకుండా మనం ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం. అక్కడక్కడ మనకి చాలా చోట్ల మనకి ఏఐని వాడినట్టయితే చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. అది కేవలం కొన్ని షాట్స్ దగ్గర వాడారు. ఎందుకనంటే మరీ మొత్తం అన్ని సీజీలో చేస్తే ఇంకా బడ్జెట్ ఇంకా ఎక్కువ పెరిగేదేమో మరి అని అనుకోని చేశారని అనుకుంటున్నా. అండ్ నీకు మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఫ్లాస్ ఉన్నాయి. సో, ముందు మనం పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఇందులో మనకి ఒక పక్షితోటి మనం ట్రైలర్‌లో చూసాం. ఒక షాట్ ఉంటాయి. అసలు ఆ ఒక సీన్స్ మాత్రం అసలు అద్దిరిపోతుంది. అసలు ఏమనుంది అసలుకి. అసలు ఆ సీజీ వర్క్ ఎవరు చేశారు కానీ అసలు మామూలుగా లేదు ఆ ఒక షాట్స్. అండ్ ఇంకో నెక్స్ట్ మనకి 'మిరాయ్‌తో తేజ సజ్జా గారి ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. అది కూడా అసలు అదిరిపోతుంది అసలుకి. ఆ ఒక సినిమాటోగ్రఫీ కానీ, ఆ యొక్క యాక్షన్ కొరియోగ్రఫీ కానీ అసలు మామూలుగా ఉండదు. అసలుకు మతిపోతది అసలుకి. ఇక క్లైమాక్స్‌కి వచ్చేసరికి పీక్స్ అంతే. అసలు ఒక క్లైమాక్స్ అసలు మామూలుగా మామూలుగా ఉండదు అసలుకది. అసలు అదిరిపోతది. అండ్ ఒక ఫిలింలో అసలుకి బీజీఎం ఉంటుంది. అసలుకి సోల్ ఆఫ్ ది ఫిలిం ఏంటి అంటే వీడి యొక్క బీజీఎం గౌరీ హరి గారి యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఫస్ట్ స్టార్ట్ టు ఫిలిం ఎండ్ అసలుకి మొత్తం ఆ యొక్క బీజీఎం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటి నింపేసేసారు. అసలు అదిరిపోతుంది. అందరూ కలిసి ఫ్యామిలీతో అందరూ చూసే మూవీ ఒక ఫిలిం. తప్పకుండా చూడొచ్చు. మస్ట్ వాచ్ ఫిలిం. నువ్వు అసలుకి డిసప్పాయింట్ అవ్వరు. ఇందులో మనకి 2 ఫ్లాస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఒక ఫ్లా ఏంటంటే ఈ యొక్క మూవీలో సెకండ్ హాఫ్‌లో మనకి చాలా ల్యాగ్ అనిపిస్తుంది ఫిలిం. అది కొంచెం తగ్గించుకోవాల్సింది. కొంచెం క్రిస్పీగా, గ్రిప్పింగ్‌గా ఒక మనకి స్క్రీన్ ప్లేని నడిపించుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే బిగ్ థింగ్ ఇది ఫిలింలో అసలు ఎమోషన్ అనేది వర్కౌట్ కాలే. ఆ ఎమోషన్ అసలు ఇంకా వర్కౌట్ అయ్యి ఉంటే అసలు క్లైమాక్స్ ఇంకా వేరే రేంజ్‌లో ఉండేది. అంటే ఫస్ట్ హాఫ్‌లోనే ఆ ఒక సెటప్ అనేది ఎమోషన్స్‌కి సరిగ్గా చేయలేదు. మొత్తం రష్షింగ్‌గా వెళ్ళిపోయింది. సో, ఆ ఒక సెకండ్ హాఫ్‌లో దాని యొక్క లాస్ట్ క్లైమాక్స్‌లో ఒక ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపించింది. ఈ యొక్క 2 ఫ్లాస్ మాత్రమే. కానీ మూవీ మాత్రం అదిరిపోయింది. తప్పకుండా చూడండి. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఇంకో ఒక మంచి ఫిలిం తోటి ఇంకో వీడియోతోటి మళ్ళీ వస్తా. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.